అందరికీ నమస్కారం. మామిడి చెట్టు, గంధం చెట్టు అండి ఇది. 5 ఏళ్ళు అవుద్దేసి సరే. దీనికి అప్పుడులో ప్రైమరీ హోస్ట్ కింద క్రాట్ని ఇచ్చాము, పర్మనెంట్ హోస్ట్ కింద మామిడి ఇచ్చాము. గ్రోత్ చాలా బాగుంది, చూసారు కదా. మనం ఎల్ఐసి పాలసీ కడుతుంటాం 15 ఏళ్ళు 20 ఏళ్ళని. ఇది ఒకసారే సింగిల్ ఇన్వెస్ట్మెంట్. దీనికి కొంచెం వాటర్ పోయాలంతే. ప్రీమియంగా 100 రూపాయలు పెట్టి మొక్క కొనుక్కొని వేసిన ప్రీమియము ప్రతి సంవత్సరం మనం కట్టే ప్రీమియము వేలల్లో ఏమి ఉండదు, కానీ దీని వచ్చే రిజల్ట్ మాత్రం లక్షల్లో ఉంటుంది. ఇది వాస్తవం. నేను తోట వేసాను ఏకంగా 3 ఎకరాలు. అట్ ది సేమ్ టైం పెరట్లో కూడా వేసుకోవచ్చు కదా అని ఆలోచించి అప్పుడు 5 years బ్యాక్ ఇది వేసాను మొక్క. ఎందుకంటే క్యాజువాలిటీస్ చనిపోయే మొక్కల ప్లేస్లో మొక్కలు తెప్పించి వేసినప్పుడు ఇక్కడ వేసాను. చాలా బాగుంది. ఒక 15 ఏళ్ళలో ఒక్కొక్క చెట్టు నుంచి మినిమం ఒక 20 kgs, 20 kgs పైన వస్తుంది. ఒక 20 kgs వేసుకోండి. కేజీ 7,000 మీడియేటర్స్ కొంటున్నారు. మీడియేటర్స్ కాకుండా డైరెక్ట్గా కూడా అమ్ముకోవచ్చు. బయర్స్ చాలామంది ఉన్నారు. చాలా అవసరం ఉంది దీంతో అందరికీ. గంధం అనేది ఎప్పటికీ ఎంతమంది ఎన్ని చెట్లు ఎన్ని మొక్కలు వేసినా దీని డిమాండ్ అలాగే ఉంటుంది. మనం ప్రతి సంవత్సరం ప్రీమియం కట్టక్కర్లేదు. ఒక్కసారి మొక్క వేసినప్పుడు యావరేజ్న మంచి మొక్క వేసుకోవాలి. 100 రూపీస్ ఖర్చు పెట్టి ఒక ఇంట్లో పెరట్లో ఒక 5 మొక్కలు వేసుకున్నారు, ఒక 10 మొక్కలు వేసుకున్నారు. కానీ దీనికి కొంచెం మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే చెప్తాను నేను. పర్మనెంట్ హోస్ట్ కింద ఏదో మొక్క వేసుకోవాలి. నైట్రోజన్ ఫిక్సేషన్ ప్లాంట్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే తోటలో ఏకంగా జెట్ రేస్ అంటారు, రోజ్ వుడ్ వేసాను. రెడ్ శాండిల్ కాదు, రోజ్ వుడ్. దాంతో మంచాలు అవి తయారు చేసుకోవచ్చు.